one of our earlier studies, we considered the fact that Jesus Christ, when he died on the cross, defeated Satan completely. ఇంతకు ముందు మనం చూసిన అధ్యయనముల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సైతాన్ను పూర్తిగా ఓడించాడు అనే విషయాన్ని మనం చూసాం. But he has permitted Satan still to be alive, సైతాను ఇంకా బ్రతికుండేటట్లు దేవుడు అనుమతించాడు. to be active in the world. Look at all the confusion he's causing in the world. ఈ లోకంలో తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు సైతాను. చూడండి ఈ లోకంలో ఎంత కలవరాన్ని సృష్టిస్తూ ఉన్నాడో. He was active in Jesus' time as well. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో కూడా సైతాను ఎంతో చురుగ్గా ఉన్నాడు. But the child of God who is submitted to God will not be overcome. కానీ ఒక దేవుని బిడ్డ దేవునికి లోబడి ఉన్నట్లయితే సైతాను చేత జయించబడలేడు. He will overcome Satan అతడు సైతాన్ను ఓడిస్తాడు. in whatever way Satan may come. The Bible speaks about Satan coming as a lion. సైతాను ఏ రూపంలో వచ్చినా కూడా బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే సైతాను సింహం వలె వస్తాడు. Persecuting, harassing, frightening the Christian. క్రైస్తవుల్ని హింసలకు గురి చేస్తాడు, బాధలకు గురి చేస్తాడు, భయపెడతాడు. The Christian will overcome Satan when he comes as a lion. సైతాను ఒక సింహం వలె వచ్చినప్పుడు క్రైస్తవుడు సైతాను జయిస్తాడు. The Bible also speaks about Satan coming as a serpent, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే సైతాను సర్పం వలె కూడా వస్తాడు, deceiving. And this is more dangerous. మోసగించడానికి వస్తాడు. ఇదెంతో ప్రమాదకరం. We may think that persecution is more dangerous, but the history of Christianity teaches మనమేమనుకుంటామంటే హింసించబడటం ఎంతో ప్రమాదకరం అని అనుకుంటాం. కానీ క్రైస్తవ చరిత్రను మనం చూసినట్లయితే that persecution has never killed the church. హింస అనేది క్రైస్తవ సంఘాన్ని ఎప్పుడు చంపివేయలేదు. కానీ Persecution has made the church flourish. నిజానికి ఆ హింసలు ఏం చేశాయంటే సంఘం అభివృద్ధి చెందేటట్లు చేశాయి. Like someone has said, the blood of the martyrs becomes the seed of the church. ఒకరి విధంగా చెప్పారు, హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి బీజం వలె ఉంది. And throughout 2000 years of church history, we find that wherever there has been persecution, many people have come to the faith. 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రను మనం చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా కానీ ఎక్కడైతే సంఘానికి హింస ఉందో అక్కడ అనేక మంది విశ్వాసంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. But when the devil comes as a serpent, కానీ సైతాను ఎప్పుడైతే సర్పం వలె వస్తాడో, deceiving, మోసం చేస్తూ వస్తాడో, he has succeeded in destroying many Christians' lives. అనేక మంది క్రైస్తవుల జీవితాలని పాడు చేయటంలో సైతాను విజయం సాధించాడు. Now we can ask, why does God allow this? మనం ఇప్పుడు ఈ విధంగా ప్రశ్నించవచ్చు, దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు? Why did God allow Satan to come inside the Garden of Eden? ఏదైనా తోటలోనికి సైతాను ప్రవేశించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం ప్రశ్నించవచ్చు. He didn't come as a lion terrorizing Adam and Eve. ఆదాము హవ్వల్ని భయపెడుతూ ఒక సింహం వలె సైతాన్ రాలేదు. He came as a serpent, deceiving, ఒక సర్పం వలె కుయుక్తితో వచ్చాడు, pretending to be Eve's friend. హవ్వ యొక్క స్నేహితుడిగా మోసగిస్తూ వచ్చాడు. Why didn't God stop Satan from entering that garden? ఆ తోటలోనికి ప్రవేశించకుండా దేవుడు ఎందుకు సైతాన్ని నిరోధించలేదు? If Satan had been stopped, Adam and Eve would never have gone near that tree. ఒకవేళ సైతాను లోపలికి ప్రవేశించకుండా ఆపినట్లయితే ఆదాము అవ్వలు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళేవాళ్లే కాదు. But then they would not have been tested either. ఒకవేళ అలా జరిగి ఉన్నట్లయితే ఒక పరీక్ష కూడా అక్కడ ఉండేది కాదు. So we learn from Genesis chapter 3 కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం నుండి మనం ఏమి నేర్చుకుంటామంటే that the reason why God allowed Satan to enter that paradise, ఆ పరదైసులోనికి సైతాను రావటానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటే of the Garden of Eden, if Satan could enter Eden, he can certainly enter your church. సైతాను ఏదైనా తోటలోనికే ప్రవేశించగలిగాడు అంటే నిశ్చయంగా మీ సంఘంలోనికి కూడా ప్రవేశించగలడు. Your church is not as pure as Eden. మీ సంఘము ఏదైనా తోట వంటి పవిత్రమైనదేమీ కాదు. If he could enter there and God permitted it, సైతాను అక్కడికే ప్రవేశించగలిగినట్లయితే, దేవుడు అనుమతించినట్లయితే, he will certainly permit Satan
to come into your church and try and deceive people. కాబట్టి సైతాను మీ సంఘంలో కూడా ప్రవేశించి మనుషుల్ని మోసం చేయనట్లు దేవుడు అనుమతిస్తాడు. Why does God do it? దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తాడు? For the same reason that he permitted Eve to enter the Garden of Eden, to test man. సైతాను ఏదెను తోటలోనికి ప్రవేశించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడో అదే కారణంతో దేవుడు మీ విషయంలో కూడా అనుమతిస్తాడు. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు పరీక్షించడానికి. Man needs to be tested to see whether he will value God and his word or not. దేవునికి దేవుని యొక్క వాక్యానికి మానవుడు విలువిస్తున్నాడా లేదా అని పరీక్షించడానికి దేవుడు ఈ విధంగా అనుమతిస్తాడు. Or whether he will go according to his own reason and cleverness. లేక తన సొంత తెలివితేటలతో అతడు వెళ్తుంటాడా? That's what Eve did. Eve depended on her own reasoning ability. హవ్వ అదే చేసింది. తన సొంత తెలివితేటలను ఉపయోగించుకొని ఆమె నిర్ణయం తీసుకుంది. And so fell away. ఆ విధంగా ఆమె పడిపోయింది. And there are many people today who ignore the word of God and are led astray. ఈనాడు మనం అనేక మందిని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు దారి తొలగిపోయారు. Do you know what God was testing with Adam and Eve in the Garden of Eden when he allowed Satan to try and deceive them? ఆదాము అవ్వలను మోసగించినట్లుగా దేవుడు సైతాన్ను ఏదెను తోటలోనికి ఎందుకు అనుమతించాడో మీకు తెలుసా? Just one simple thing. Will you trust my word? ఒక్క సామాన్యమైన విషయంలో పరీక్షించడానికి. అదేంటంటే నీవు నా మాటను నమ్ముచున్నావా? Will you go strictly according to what I have said? నేను చెప్పిన మాటను బట్టి ఆ విషయంలో ఖచ్చితంగానే వెళ్తున్నావా? Or will you use your reason and discuss and argue back and forth with Satan? లేక నీ సొంత తెలివితేటలను ఉపయోగించి సైతాన్తో వాదములు పెట్టుకొని నీవు ఆ విధంగా చేస్తున్నావా? And we know that they fell. మనకు తెలుసు వాళ్ళు పడిపోయారు. God allowed Satan to try and deceive Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును కూడా శోధించి మోసం చేయనట్లు సైతాన్ను దేవుడు అనుమతించాడు. Turn these stones into bread. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. But Jesus would not be deceived కానీ యేసుక్రీస్తు ప్రభువారేమీ మోసగించబడలేదు. into doing something. He just quoted scripture. ఆయన కేవలం లేఖనాన్ని ఎత్తి చూపాడు. He stuck to the written word of God. రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా ఆయన పాటించాడు. Adam and Eve did not stick to the written word of God. ఆదాము అవ్వలు రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా పాటించలేదు. Jesus stuck to the written word of God 3 times in the temptation in the wilderness. It's clear. అరణ్యంలో 3 సార్లు ఆయన శోధించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాయబడిన వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. Now we have a choice of going these 2 ways. One is the way of Adam and Eve. ఇప్పుడు మనకి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఆదాము అవ్వలు వెళ్ళిన మార్గం, Discussing things back and forth and ignoring God's word. దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి సైతాన్తో వాదములు పెట్టుకోవటం, Or sticking completely to God's word. లేక సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండటం. Even a little thing like, I'm not going to turn the stones into bread, చిన్న విషయమైనా సరే నేను రాళ్లను రొట్టెలుగా మార్చను. because the Bible says, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. God has not told me to turn the stones into bread, so I'm not going to do it. దేవుడు నాకేమీ రాళ్లను రొట్టెలుగా మార్చమని చెప్పలేదు కాబట్టి నేను చేయను. Amazing how exact Jesus was with scripture. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు రాయబడిన వాక్యం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నారో కదా. If you're exact with scripture, I can give you a written guarantee లేఖనముల విషయంలో నీవు కూడా ఖచ్చితంగా ఉన్నట్లయితే నేను హామీ ఇవ్వగలను, నేను రాసి ఇవ్వగలను, that you will not be deceived. నీవు మోసగించబడలేవు. If you allow the New Testament teaching, the example of Jesus, క్రొత్త నిబంధన యొక్క బోధ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి, the teaching of Jesus, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధను నీవు అనుమతించినట్లయితే, and the teaching of the epistles, the Holy Spirit's teaching in the epistles, to guide you and to be your only guide, and you accept nothing else outside of that, అవి మాత్రమే మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే, దానికి వెలుపల దేనిని నీవు అనుమతించినట్లయితే you will never be deceived. నీవు ఎన్నటికీ మోసగించబడలేవు. But if you take things outside of that కానీ దానికి వెలుపల విషయాలను తీసుకుంటున్నట్లయితే and say, well, that sounds reasonable, that sounds okay, అది వినటానికి బానే ఉంది కదా, I can guarantee you equally that you will be deceived.
అప్పుడు నేను హామీ ఇస్తున్నాను, నీవు మోసగించబడతావు.